సో మీరు చూడండి ఇక్కడ ఏడుస్తూ చేతులెత్తి దండం పెడుతున్నానని బంగ్లా రోహింగ్యాలను వెళ్ళగొట్టకుంటే రేపు వాడు హిందుస్థాన్ ఎవడబ్బా సొంతం కాదంటూ ప్రశ్నలు మొదలు పెట్టాడు. నేను అడుగుతున్నా ఇక్కడ ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, అసలు ఈ పంచాయతీ ఎక్కడ మొదలుకుంది, ఎక్కడ నిప్పు రాజుకుంది? బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ని అక్కడ ఒక రిజర్వేషన్ పంచాయతీ వచ్చింది. ఆ రిజర్వేషన్ పంచాయతీ పెట్టుకున్నటువంటి కొంతమంది రోహింగ్యాలు అక్కడ నుంచి వెళ్ళగొట్టాలా? ఫస్ట్ రిజర్వేషన్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ గొడవ రిజర్వేషన్ గురించి గొడవ కాకుండా మెల్లమెల్లగా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులను వెళ్ళగొట్టాలని షురు చేశారు. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులను వెళ్ళగొట్టాలని షురు చేశారు. అది ఎట్లా మొదలైంది? ఫస్ట్ బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఫైటర్స్, అంటే ఇక్కడ ఎట్లయితే మన భారతదేశంలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ కు ఒక రిజర్వేషన్ అనేది కల్పించాలనుకున్నారో అక్కడ బంగ్లాదేశ్ లో కొట్లాడినారు. అది మంచిదే, కానీ దీన్ని అడ్డు పెట్టుకొని వ్యవహారం నడిపినటువంటి పాకిస్తాన్ లో కొంతమంది ఉగ్రమూకలు దీన్ని అడ్డు పెట్టుకొని నిప్పు రాజేసి బంగ్లాదేశ్ ని కూడా పాకిస్తాన్ లో కలిపేయాలి అన్న ఒక దాంతో వాళ్ళు చిచ్చు పెట్టి అక్కడ కూడా క్రిస్టియన్స్ మీద, కొంతమంది హిందువులకు సపోర్ట్ చేసినటువంటి ముస్లింస్ మీద అండ్ అత్యధిక శాతం హిందువుల మీద దాడి చేయడం మొదలు పెట్టారు. అసలు ఈ రిజర్వేషన్ యొక్క కొట్లాటం తీసుకొచ్చి ఆ తర్వాత ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ని వాళ్ళ ఇంట్లోకి పోయి ఆమె ఎల్లగొట్టి వాళ్ళ ఇంట్లో దాడి చేసి మనం చూసాము, ఆ విజువల్స్ కూడా మనం చూసాము. దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా వెస్ట్ బెంగాల్లో చేరి అక్కడి నుంచి ఇక్కడికి అసలు వీళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు అంటే, బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ కి నరేంద్ర మోడీ గారు, అంటే మన భారతదేశం రాజకీయ శనార్థిగా తను వస్తే మన భారతదేశంలో తను దాక్కుంది. సో తనని పంపితే తప్ప రాజకీయ శనార్థిగా తను ఎప్పుడైతే భారతదేశం షెల్టర్ ఇచ్చిందో, రాజకీయ శనార్థిగా తను వేరే దేశాలన్నిటికీ అర్జీ పెట్టుకుంది, కానీ వేరే ఎవరు కూడా ఒప్పుకోలేదని కేవలం భారతదేశం ఒప్పుకుంది. అంటే నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సెల్ మొత్తం నేషనల్ ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కీలక పాత్ర పోషించేటువంటి ఎంబసీస్ ఉన్నారో, సో వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ రాబోయే ముప్పులను వాళ్ళు అంచనా వేయలేదు, వాళ్ళు ఆలోచించలేదు. ఎక్కడో ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో ఒక రిజర్వేషన్ పంచాయతీని ఉగ్రమూకలు వాళ్ళు కదం దొక్కి, వాళ్ళ ఉగ్రమూకలు ఆ రిజర్వేషన్ గ్యాంగ్ లో ఎవరైతే రిజర్వేషన్ ప్రొటెస్ట్ చేస్తున్నారో ఆ ప్రొటెస్ట్ గ్యాంగ్ లో మిక్స్ అయిపోయి, రోహింగ్యాలు కొంతమంది మిక్స్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద పడ్డారు, అత్యాచారాలు చేసినారు, హిందూ మహిళలు యాసిడ్లు పోసినారు, వాళ్ళు బతకనీయలేదు, గాజు పెంకలతో గుచ్చినారు. సో విపరీతమైనటువంటి టార్చర్ పెట్టినారు హిందూ మహిళలను కావాలని. ఎందుకు? భారతదేశం ఎట్లా రాజకీయ శనార్థిగా వచ్చినటువంటి ఆమెని వీళ్ళు కాపాడిండ్రు. పాయింట్ నెంబర్ 1, దీన్నే రిజర్వేషన్ ని అడ్డు పెట్టుకొని దీన్ని అదునుగా వాళ్ళు తీసుకొని ఈ కొట్లాటలను వాళ్ళు రెచ్చగొట్టేసి అక్కడ కూడా ఇదే సమయం ఈ సమయంలోనే హిందువులను టార్గెట్ చేయాలి అనే ఉద్దేశంతో ఎప్పుడో హిందువులు అక్కడ సెటిల్ అయితే వాళ్ళని ఊచకోత విధించినారు. అక్కడితోటి ఆగలేదు. అక్కడ పక్కనే ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ బార్డర్ లోకి ఈ రోహింగ్యాలు చేరి అక్కడ కూడా కలహాలు మొదలు పెట్టినారు. ఈ సిచ్యువేషన్ ని మమతా బెనర్జీ ఎట్లాగో ఆవిడ చేసిన వ్యాఖ్యలు అర్థమవుతోంది, ఆవిడ హిందువులకి ఫేవర్ కాదు అని క్లియర్ గా అర్థమవుతోంది. మన స్టేజ్ మీద తను మాట్లాడే వ్యాఖ్యలు మొత్తం వెస్ట్ బెంగాల్ ని గాలికి వదిలేసింది. ఈ రోహింగ్యాలు ఎవరైతే అక్కడ చేరినటువంటి వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళు రెచ్చగొట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి ముస్లింస్ హిందువుల మధ్యలో ఈ రోహింగ్యాలు చేరి చిచ్చు పెట్టి వాళ్ళ బుర్రలు ఖరాబ్ చేసి యువకులను డైవర్ట్ చేసి సో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బెంగాల్లో ఉన్నటువంటి హిందువుల మీద ఉసికొల్పడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇదే అటాకులు, ఇదే మర్డర్లు, ఇదే అత్యాచారాలు, చాలా విషయాలు బెంగాల్లో ఏం జరుగుతుందో మన దేశంలోనే ఉన్నది బెంగాల్.
సో ఏం జరుగుతుందో బయటికి రాలేదు. అండ్ అక్కడ హిందువులందరూ కూడా రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి, అక్కడ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండట్లేదు, ఎక్కడెక్కడనో పోయి దాక్కునేటువంటి పరిస్థితులు, ఆడపిల్లల్ని కాపాడుకునేటువంటి పరిస్థితులు, భార్యలు గనక పడుకోకపోతే వాళ్ళ దగ్గర భర్తలని చంపేస్తామని చెప్పి బెదిరియడము, సో చిత్రవాద చేయడము. సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మొదలైంది? రాజకీయ శనార్థిగా వచ్చినటువంటి బంగ్లాదేశ్ ప్రెసిడెంట్. అక్కడ ఏదైతే బంగ్లాదేశ్ లో కొన్ని సంవత్సరాల నుంచి తిర పార్టీ ఉంది, తన పేరు గుర్తు రావట్లేదు నాకు సమయానికి, షేక్ హసీనా ఏదో ఉంది తన పేరు. వాళ్ళ ఫాదర్ కూడా ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి. అయితే తనని ఎట్లైనా దింపాలి అనుకునేటువంటి అదర్ పార్టీ, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఇంకొక పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ వాళ్ళ అధికారంలోకి రావడం కోసం ఈ ఉగ్రమూకలతోటి వాళ్ళు చేతులు కలిపి వాళ్ళ రాజకీయం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తుతోటి ఆడుకుంటున్నారు. మరి ఇంకా మన దేశం ఇంకా హిందువుల్ని ఇట్లా చంపుతా పోతా ఉంటే, ఇంకా ఇది జరుగుతా ఉంటే, రాజకీయ శనార్థిగా వచ్చినటువంటి హసీనాను కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నదా ఇంకా భారతదేశానికి? దయచేసి ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి తోడు వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణ, దీన్ని అంగీకరించే ముస్లింస్ ఉన్నారు. కానీ ఈ వక్ఫ్ బోర్డ్ ని అడ్డు పెట్టుకొని మత కలహాలు లేపి ఇబ్బందులు పెట్టేటువంటి రోహింగ్యాలు మన దేశంలో ఆల్రెడీ అడుగు పెట్టేసినారు. ఏదైతే ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ పాస్ అయిందో చాలా మంది ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ అంటాం కదా, అంటే మంచి నవాబ్స్ ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, సో దీని వల్ల ఏదైతే ప్రాబ్లం ఉందో సో వాటి గురించి అవగాహన ఉన్న వాళ్ళు అందరూ కూడా యాక్సెప్టెడ్. ముస్లింస్ లో ఉన్నటువంటి కొంతమంది మహిళలు కూడా దీన్ని సపోర్ట్ చేసినారు, యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ ఎవరైతే మళ్ళా ఇక్కడ ఆ భూముల్ని కోల్పోయే రాజకీయంగా మళ్ళీ ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో మళ్ళా వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఎవరైతే చదువులేని వాళ్ళు మాస్ పబ్లిక్ ఉంటుందో వాళ్ళని తీసుకుంటున్నారు, డబ్బులు ఎరగా ఇస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. సో ఇవన్నీ అంటే ఒక్కదానికొకటి లింక్ అయి ఉంది. నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా ఉన్నాను. ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా ఓవైసీ ఏదైతే వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, దేని గురించి? వాళ్ళ కష్టాల గురించా? దేని గురించి? ఈ మీటింగ్ టైంలోనే విగ్రహ ధ్వంసం అవడం ఏంటి? ఒకదానికొకటి లింక్ ఉందండి. ఇది చైన్ సిస్టమ్. ఇది ఎటొచ్చి అన్ని రాష్ట్రాల్లో అంటే భారతదేశంలో హిందుస్థాన్ లో హిందువుల్ని ఉండద్దు, ఈ భారతీయులకి ఒక దేశం మిగిలింది, దీన్ని ఈ సంపదలు కొల్లగొట్టాలి, ఈ హిందువులని చంపేయాలి, లేకపోతే ఇంకేదైనా చేయాలి, లేకపోతే వాళ్ళు మతం మార్చుకోవాలి. ఇప్పుడు గతంలోనే చూసాం కదా, మనం నిజాం పాలనలోనే మనం చూడడం జరిగింది కదా. మరి చాలా హిస్టరీలు కూడా చెప్తా ఉన్నాయి. ఏం చెప్తా ఉన్నాయి? సో ఎవరైతే ఈ మతం మార్చుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని మేమేం చేయము. హైదరాబాద్ లో ఇది జరిగింది, ఈ సంఘటన హైదరాబాద్ లో ఇది జరిగింది ఒకప్పుడు. హైదరాబాద్ ని వీళ్ళు అక్కడ కలుపుకోవడానికి వీళ్ళు ఏం చేసినారు? పథకం ప్రకారము రెచ్చగొట్టినారు. రాజు మంచోడే, నవాబ్ మంచోడే, కానీ కొంతమంది సేమ్ ఇట్లానే రోహింగ్యాలు మిక్స్ అయ్యి ఎట్లయితే చిచ్చులు పెట్టిండో ఆయనకు అన్ని వ్యతిరేకంగా చెప్పడం, హిందువుల గురించి నూరబోయడం కావాలని. అతను మంచోడే, అంతకుముందు ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు, కానీ నూరబోయడం, చెప్పుడు మాటలు ఆయన వినడం, బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఆదేశాలు ఇవ్వడం, అక్కడ హిందువుల మీద పడి హిందువుల మీద పడి హిందూ మహిళల మీద పడి మీరు మతం మార్చుకోకపోతే మీరు ఇస్లాం తీసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామని బెదిరియడము, నరికేయడము, ఇష్టం వచ్చినట్టు చేసి చరిత్ర చెప్తోంది ఇవన్నీ. కానీ ఇవన్నీ పుస్తకాల్లో చెప్పలే. అందుకే కదా ఔరంగజేబ్ హీరో అని చెప్పి మన పుస్తకాల్లో వీళ్ళు చిత్రీకరించబడ్డాయి. కానీ అదే ఛత్రపతి శివాజీ కొడుకు గురించి మాత్రం ఎవరు చెప్పలే. ఇదే ఔరంగజేబ్ వాళ్ళ ఛత్రపతి శివాజీ కొడుకు ఎవరైతే ఉన్నారో అతన్ని ఊచకోత విధించిన స్టోరీ మాత్రం ఎక్కడ చరిత్ర చెప్పాలి. మన హిస్టరీలో మన అది ఆ బుక్ కానీ పెట్టినోడు ఎవడు, ఆ హిస్టరీలో అది పెట్టినోడు ఎవడు. సో ఇవన్నీ ఇక పోతే లోతుగా ప్రజలారా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటది. సో అందుకే చెప్తా ఉన్నాం, ఎవ్వడు ఏం చెప్పినా నమ్మకండి, చెప్పుడు మాటలు వినకండి. ఇటు మా ముస్లిం సోదరులకైనా ఒకటే చెప్తా ఉన్నాం, అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. ఎవరైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ మధ్యలోకి చేరి చిచ్చులు పెట్టే ప్రమాదం ఉంది. విపరీతంగా చిచ్చులు పెడతా ఉన్నారు.
అది ఎక్కడికి దారి తీస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంటెలిజెన్స్ చాలా యాక్టివ్ గా పనిచేయాలి, కానీ ఇంటెలిజెన్స్ పనిచేయట్లేదు. ఇప్పుడు దీనికి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? దేనికి? ఎక్కడైతే నిన్న ఎందుకు అంటున్నానంటే మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ ఉగ్రదాడి, ఇక్కడ విగ్రహ దాడి. ఆల్రెడీ బెంగాల్లో జరుగుతున్నటువంటి రోజు రోజుకి శృతి మించిపోతున్నటువంటి వీళ్ళ ఆగడాలు. అంటే ఇవన్నీ చూడండి, ఒకదానికోటి లింక్ ఎట్లా అవుతుంది అనేది. నిన్న కాశ్మీర్ లో ఉగ్రదాడిలో నువ్వు హిందూ వాడిని చంపేస్తున్నామని వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నప్పుడు, అదే సమయంలో ఇక్కడ విగ్రహ ధ్వంసం జరుగుతున్నప్పుడు ఏ సంకేతాలు వస్తున్నాయి ఇక్కడ బయట? మళ్ళీ ఇదే టైంలో అధికార పార్టీ పర్మిషన్ ఇచ్చింది మీటింగ్ కి వాళ్ళకి. ఎస్, డెఫినెట్ గా ప్రజా సమస్యల కోసం మీటింగ్ అంటే ఎవరు ఏమి అబ్జెక్షన్ చెప్పరు. కానీ ఇది కాకుండా ఇంకేమైనా వేరే విషయాలు మాట్లాడితేనే బాధ అవుతుంది, కాంట్రవర్సీ అవుతుంది. మరి దీనికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇది 4వ దాడో 3వ దాడో విగ్రహ దాడి అనేది. సికింద్రాబాద్ లో జరిగింది, ఇంకో దగ్గర జరిగింది, ఇంకో దగ్గర జరిగింది, ఇప్పుడు పటంచెరు జిన్నారంలో జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ దాడులు జరుగుతా ఉన్నాయి కదా తెలంగాణలో కూడా. మరి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి కదా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ అని ఇచ్చిండా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు దీని మీద?